హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేనైతే ఇప్పుడు ఒక వీడియో చూశాను. ఆ వీడియో గురించి మాట్లాడాలనిపించి అయితే మాట్లాడుతున్నా. రవి అనే ఒక అతను హర్ష సాయి మీద అయితే మాట్లాడుతున్నాడు. ఆ అబ్బాయి బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేస్తున్నాడు, వాటి వల్లనే సంపాదిస్తున్నాడు అని. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే సరిగ్గా తెలియదు. కానీ అలా జీవితాలతో ఆడుకునే బెట్టింగ్ యాప్లకి ఆయన ప్రమోట్ చేయడం అయితే నాకైతే నచ్చలేదు. నేనైతే చాలా మంచోడు అనుకున్న అబ్బాయి, చాలా అంటే చాలా మంచోడు అనుకున్న మీ అందరితో పాటు నేను కూడా. ఇంతమంది పేదలకు హెల్ప్ చేస్తున్నాడంటే ఇంత చిన్న వయసులోనే ఎంత మంచి అబ్బాయి అనుకున్నా. యూట్యూబ్లో, ఇన్స్టాలో అయితే ఆయన బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేసినట్టుగా అయితే ఎక్కడ కనిపించట్లేదు. కానీ ఏదో వేరే యాప్ ఉందంట, ఆ యాప్లో ప్రమోట్ చేస్తున్నాడంట. అతను చూపించాడు. ఇలా జీవితాలతో ఆడుకునే యాప్లకి ఆయన ప్రమోట్ చేయొచ్చా? బయటికేమో అంత మంచోడిలా ముసుగేసుకొని కనబడుతున్నాడు. ఎవ్వరు బయటికి చెప్పుకోవట్లేదు. బయటికి చెప్తే ఎక్కడ పరుగు పోతుందో, మా పిల్లలకి సంబంధాలు దొరకవు, చుట్టాల దగ్గర పరుగు పోతుంది, చులకన అయిపోతామని మా రిలేషన్లో కూడా ఒకరు ఇలానే ఉన్నారు. ఏం చెప్పుకుంటారు బయటికి? కడుపు చెంపుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు కూడా అబ్బాయి కోలుకుంటలేదు. ఎన్నో లక్షలు అప్పు చేసేసాడు. వాళ్ళ అమ్మ నాన్న అయితే ఎంత ఏడుస్తున్నాడో ఇక దేవుడికే తెలుసు, వాళ్ళకే తెలుసు. పర్సనల్గా నేను చూశాను కాబట్టి నాకైతే మాట్లాడాలనిపించింది. ఇలాంటి బెట్టింగ్ యాప్లకి అయితే ఎవ్వరు ప్రమోట్ చేయకండి. ఏదో మంచి వస్తే చేసినా పర్వాలేదు, కానీ ఒక జీవితాన్ని ఆడుకొని ఒక కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేసే యాప్లకి ప్రమోషన్ చేసినా ఎంత డబ్బులు వచ్చినా ఏం చేసుకుంటాం? అబ్బా, వాళ్ళు ఏడుస్తుంటే మనం సుఖంగా ఉండగలమా? ఆ పాపం మనకు కాకపోతే మన పిల్లలకు తగులుతుంది. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా, అదైతే వదలదు. నేనైతే కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతా. అయినా ఆ పిల్లోడు ఎంత మంచోడు అనుకున్నా. రవి అనే అతను వచ్చి బయటికి చెప్పే వరకు అయితే హర్ష సాయి గురించి ఎవ్వరికీ తెలియట్లేదు. రవి గారు ధైర్యానికి హ్యాట్సాప్ అబ్బా. అతనైతే చాలా ధైర్యంగా అయితే ముందుకు వచ్చాడు. కానీ ఇలా మంచి కోసం మాట్లాడిన వాళ్ళైతే చాలా రోజులు ఉండనియరు. మరి ఏమవుతుందో చూడాలి. కానీ నా సపోర్ట్ అయితే రవి గారికి. అలానే అందరూ సపోర్ట్ చేసి ఆయనకైతే అండగా ఉండండి. లేకపోతే అతన్ని అయితే ఇంకా ఆ టాపిక్ మీద మాటలు ఆడనివ్వరు, దాన్ని బయటికి రానికంటనే చేసేస్తారు. అందరూ సపోర్ట్ ఉన్నారు కదా అని మీరైతే నెగ్లెక్ట్గా ఉండకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి కోసం పోరాటం చేసే వాళ్ళకి చెడు శక్తులు ఎక్కువ ఎదురవుతుంటాయి, వాటిని ఎదుర్కొని నిలబడాలి. వామ్మో, నేనైతే హర్ష సాయి లాంటి ఒక అబ్బాయి మన రాష్ట్రంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అనుకున్నాం. కానీ అంతా తెలిసిన తర్వాత చూస్తే అదృష్టం కాదు, శాపంలాగా ఉంది మనకిప్పుడు అది. దయచేసి బెట్టింగ్ యాప్లకి అయితే దూరం ఉండండి. నిజంగా చెప్తున్నా, అలాంటి ఉచ్చులో పడ్డామనుకో మళ్ళీ మనం పైకైతే లెగలేము. చాలా చాలా కష్టం. అది ఎట్లా అంటే ఇప్పుడు మందు, సిగరెట్టు, గుట్కా వీటికంట అదైతే డేంజర్గా ఉంది. మనిషి పుట్టుక దొరకడమే అసలు ఒక వరము. అది అర్థం కాకంట జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే మన ఫుడ్ వల్ల సగం రోగాలు వస్తున్నాయి. ఇంకా ఉన్న జీవితాన్ని ఇలాంటి పనికిమాల అలవాటులతో పాడు చేసుకుంటూ ఉండండి. అలాంటి బెట్టింగ్ యాప్లోకి వెళ్ళి జీవితాన్ని చిన్న భిన్నం చేసుకోకండి. అప్పుల పాలు అవ్వకండి. తర్వాత అప్పులు తీర్చలేక సావు వరకు వెళ్ళవలసి వస్తుంది. మీరు బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకునేటి వాళ్ళు కామెంట్ చేయండి. నా వీడియో కిందనే కాదు, ఆ రవి గారు మాట్లాడే ఇంటర్వ్యూల కింద అయినా సరే ఎంత పోగొట్టుకున్నారు, ఎలా పోగొట్టుకున్నారని కామెంట్స్ చేస్తే కామెంట్స్ చదువుతారు కదా, వాళ్ళు అయినా తెలుసుకొని మారుతారు. అందుకోసమైనా కామెంట్ చేయండి. మీరు ఎంత పోగొట్టుకున్నారో, ఎలా పోగొట్టుకున్నారో, ఏమైందని. ఓహో, వీళ్ళ జీవితం ఇలా అయిందా, మాది ఇలా అవ్వద్దని ఒక్కలైనా మారుతారు కదా. దానికోసమైనా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కిందనే కామెంట్ చేయమంటలేను, ఆ రవి గారి ఇంటర్వ్యూలు ఇచ్చే వీడియో కిందనైనా సరే కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ చదివి ఒక్కరు మారినా కానీ సంతోషమే. దయచేసి నేను చెప్పేది వినండి. బెట్టింగ్ యాప్ల జోలికి పోకండి. సంతోషంగా హ్యాపీగా ఏదో ఒకటి చిన్నదో పెద్దదో పని చేసుకోండి. హ్యాపీగా బతకండి. మీ అమ్మా నాన్న చెప్పిన మాట విని సంతోషంగా ఉండండి. బాయ్. ఈ చిన్న విషయం నాకు చెప్పాలనిపించింది, చెప్పాను మీకు.